హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు విజయవాడ కృష్ణా బ్యారేజ్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంది. ఇది ఎగువ కురిసిన వర్షాలకి ఈ బ్యారేజీ పూర్తిగా నిండింది. ఈ నిండటం వల్ల అన్ని గేట్లు ద్వారా నీళ్లు మన వదలటం జరిగింది. ఈ వాటర్ గోదావరిలో కలుస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ. నా దగ్గరలో ఉండేవాళ్ళు ఇక్కడ విజిట్ చేయండి. అన్ని గేట్లు రిలీజ్ చేయడం అయితే జరిగింది. వాటర్ ఫ్లో అయితే బాగా ఉంది. దయచేసి ఎవరు దిగమాకండి, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదు. ఈ వీడియో మొత్తం మీరు వాచ్ చేయండి. ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఎవరో ఉంటారు. కనీసం ప్రికాషన్స్ చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది ఎంత భద్రతా లోపాలు ఎలా ఉన్నాయో. నా దిగినా కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. మన వీడియో పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి వాటర్లో అయితే దిగమాకండి. ముసలు కూడా ఉన్నాయని అంటున్నారు ఇక్కడ. 1 year తర్వాత ఇన్ని గేట్లు ఎత్తడం ఇదే చూడటం ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్లోటింగ్. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. మళ్ళీ వాటర్ ఫ్లోటింగ్ తగ్గిపోతే మళ్ళీ గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. ఈ వాటర్ బంగాళాఖాతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతవరకు ఈ వాటర్ ఏమో పంట పొలాలకి స్టోరేజ్ చేస్తారు. ఇంకా స్టోరేజ్ చేయలేని సామర్థ్యం ఉంటే మాత్రం ఇంకా దిగువకి రిలీజ్ చేస్తారు. ఇంకా స్టోరేజ్ ఉన్న వాటర్ ఏమో ఒకవైపు బందర్ కెనాల్కి, ఒకవైపు ఏలూరు కెనాల్కి రిలీజ్ చేస్తారు. చాలా అరుదు ఇది ఇలా గేట్లు ఎత్తేయటం. అన్ని రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురవడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ బాగా పెరిగింది. మత్స్యకారులు కూడా ఇక్కడ ఈ విధంగా చేపలు పట్టడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇటువైపు ఏమి ఉండదు వాటరు. ఈ గేట్లు ఎత్తేయటం వల్ల అటువైపు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడన్నా బాగా ఫ్లోటింగ్ ఇది అయిపోయినప్పుడు తప్ప ఈ గేట్లు ఎత్తరు, స్టోరేజ్ ఉంచుతారు. ఇక కనబడేది కృష్ణా కెనాల్. అది మన ట్రైన్లు మన కృష్ణా బ్యారేజీ ట్రైన్లు అవి అటు వెళ్తాయి. ఫ్లోటింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. దయచేసి దిగమాకండి ఇందులో. ఇక్కడైతే సెక్యూరిటీ కూడా ఏం లేదు. చూస్తున్నారు కదా మన వీడియోలో, ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు. కాకపోతే ఎవరన్నా ఉంటే బాగుండేది ఇక్కడ దిగద్దని చెప్పడానికి. ఇక్కడైతే నాకైతే ఎవరు కనబడట్లేదు ఇక్కడ. అటు కనబడేది సీతానగరం, అవతల టెంపుల్ కనబడేది. చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడ కృష్ణా బ్యారేజీ, అమ్మవారి గుడి. మొత్తం అన్ని గేట్లు ఎత్తేసారు ఇక్కడ. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఏదన్నా లోకల్లో ఉండేవాళ్ళు, ఏదైనా విజిటర్స్ ఏదైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడ చూడండి అన్ని గేట్లు ఎత్తేసారు. చాలా బాగుంది ఫ్లోటింగ్. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది, లైటింగ్ అయి ఉంటుంది. కాకపోతే మనకి వీడియో రాదని ఈవినింగ్ పూట మనం చూపించడం జరుగుతుంది వ్యూవర్స్కి. ఏదైనా విజిట్ చేయాల్సిన కొన్ని వాళ్ళు ఏదైనా 6 తర్వాత ఈవినింగ్ చేయండి. ఏదైనా ఫ్లోటింగ్ తగ్గిపోతే గేట్లతో మూసేస్తారు, అలాగా ఉండదు. లోకల్లో ఉండేవాళ్ళు ఏదైనా ఏదైనా
అమ్మవారి గుడి ఇటు సైడ్ చూడండి. ఇప్పుడు అది మనకి కనబడేది అమ్మవారి గుడి. మనకు కనబడేది అమ్మవారి గుడి. అమ్మవారి గుడి ఇప్పుడు చూడండి, పైన కనబడేది అమ్మవారి గుడి. పక్కనే మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఇది ప్రకాశం బ్యారేజ్. ఇక్కడికి చాలా దగ్గర 5 minutes 10 minutes పైకి వెళ్ళిపోవచ్చు. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బస్సులు ఉంటాయి. కంపల్సరీ విజిట్ చేసిన వాళ్ళు విజయవాడ అమ్మవారి గుడికి రండి. ఇది ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉంటుంది. అటు పక్కన కనబడి సీతానగరం. సెక్యూరిటీ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఏం లేదు. కాకపోతే మన ఛానల్ తరఫున మనం అడుగుతున్నాం ఎక్కడైనా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. ఎందుకంటే వాటర్ ఉంది కదా, దిగే వాళ్ళు దిగుతున్నారు. ఇక్కడ ఒకరు కూడా ఎవరు లేరు, కనీసం విజిల్ వేయడానికి దాన్ని చెప్పడానికి కూడా ఎవరు లేరు. సో ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరు దిగమాకండి. చూడటానికి బాగానే ఉంటుంది, దిగాలనిపిస్తుంది, కానీ ఎవరు దిగమాకండి. చూడండి, పిల్లలు చూడండి ఎలా వెళ్ళిపోయారు ఎదరికి. చూడటానికి బాగానే ఉంటుంది, కానీ సెక్యూరిటీ అయితే ఏం లేదు ఇక్కడ. చివరి దాకా ఎవరు లేరు ఇక్కడ. ఏర్పాటు చేస్తే బాగుండేది. మన వీడియో ద్వారా సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా ట్రైన్స్ అలాగా చూడొచ్చు. ఎన్నో ఏళ్ళ నాటి బ్రిడ్జ్ ఇది. చాలా గట్టిగా ఇదైంది. ఇంకా ఈ బ్రిడ్జ్ని నాకు తెలిసి బాహుబలి బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఎన్నో వరదలకి తట్టుకుంది. అలాగా నాకు తెలిసి మొన్న లాస్ట్ ఇయర్ వచ్చిన వరదలకు కూడా అంత ఫ్లోటింగ్ కూడా అలాగే ఎలాంటి చెక్కు చెదరకుండా అలా నిలబడింది. నన్ను కూడా ఫోటో బాహుబలి బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ కట్టడాలు ఇది, అందులో ఇది ఒకటి. చాలా బాహుబలి బ్రిడ్జ్. నాకు తెలిసి అంత భారీ వరదలకు లాస్ట్ ఇయర్ భారీ వరదలు వచ్చినాయి. భారీ వరదలకు కూడా బాగా తట్టుకుంది, ఎలాంటి రిపేర్ లేకుండా. లాస్ట్ వరదలకే అది పడవ క్రాష్ వల్ల చిన్న రిపేర్ అయింది, కానీ ఎటువంటి ఇది లేదు. చాలా పటిష్టంగా ఉంది. అది వీడియో వేరేగా నీళ్ళు తీసుకుని వచ్చే బండి వెళ్ళమని పిల్లర్స్ కూడా 1 2 3 పిల్లర్స్ కూడా పిల్లర్ కాను తీ మంది పిల్లర్ పిట్ పడి వీడియో వచ్చింది లక్కింది ఒకటే నెంబర్ ఇది బ్యాక్ పిల్లర్స్ ఆడుతూ
కళ్ళకపోతే బండ్లు కనబడుతుంది.